పుట్టిన తేదీ ప్రకారం వివాహం జరిగే సంవత్సరం. వివాహ జీవితం. మీ స్థానం, గుణగణాలు. పుట్టిన తేదీలు 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారికి 25 నుండి 28 సంవత్సరం లోపుగా వివాహం అవుతుంది. వివాహ జీవితం. వీరి వివాహ జీవితం చాలా బాగుంటుంది. భార్య వలన, తమ సంతానం వలన అదృష్టం కలిసి వస్తుంది. స్థానం. ఏ స్థలంలోనైనా ఉండవచ్చును. ఫారెన్ ఛాన్స్ రావచ్చును. గమనించవలసిన విషయానికి స్వయం కృషిని, ఉద్యోగాన్ని, శ్రమను నమ్ముకోవాలి. పుట్టిన తేదీలు 2, 11, 20, 29 తేదీలలో పుట్టిన వారికి వివాహం ఆలస్యం అవుతుంది. వివాహ జీవితం. వీరి వివాహ జీవితం. స్థానం. స్థలం వదిలి పరస్థానంలో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. గమనించవలసిన విషయానికి మీ ఆలోచనలు, తెలివితేటలను, అదృష్టాన్ని నమ్ముకోండి. పుట్టిన తేదీలు 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన వారికి 25 సంవత్సరం వయస్సు నుంచి వివాహం జరగవచ్చు. ఎక్కువ సంబంధాలు చూసే శ్రమ లేకుండా త్వరగానే మంచి సంబంధం కుదురుతుంది. వివాహ జీవితం. వీరి వివాహ జీవితం చాలా బాగుంటుంది. స్థిరాస్తుల, ధనం చేకూరుతాయి. స్థానం. ఏ స్థలంలోనైనా ఉండవచ్చును. గమనించవలసిన విషయానికి ఆత్మవిశ్వాసం, ధైర్యం, అధికారం. మంచి పనులు చేసి అదృష్టం పొందుతారు. పుట్టిన తేదీలు 4, 13, 22, 31, 32 పుట్టిన వారికి లేట్ మ్యారేజ్ అవుతుంది. 30 నుండి 35 సంవత్సరంలోగా వివాహం అవుతుంది. వివాహ జీవితం. వీరి వివాహ జీవితం సంతృప్తిగా ఉండదు. చెడు అలవాట్లు, స్నేహాలు మానాలి. స్థానం. ఏ స్థలంలోనైనా ఉండవచ్చును. గమనించవలసిన విషయానికి కోపాన్ని తగ్గించుకోవాలి. శత్రుత్వం వద్దు. శ్రమను నమ్ముకోండి. పుట్టిన తేదీలు 5, 14, 23 తేదీలలో పుట్టిన వారికి 25 సంవత్సరంలోపు వివాహం జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. వివాహ జీవితం. సర్దుబాటు చేసుకుని, రాజీపడి సంసారం చేసుకోవాలి. స్థానం. ఏ స్థలంలోనైనా ఉండవచ్చు. గమనించవలసిన విషయానికి వ్యాపారం, ఉద్యోగం నమ్ముకోండి. తొందర పనికిరాదు. పుట్టిన తేదీలు 6, 15, 24 తేదీలలో పుట్టిన వారికి 24 సంవత్సరంలోపు వివాహం జరుగుతుంది. వివాహ జీవితం. ప్రేమగా సాగుతూ వివాహ జీవితం స్వర్గంగా ఉంటుంది. స్థానం. అందమైన ప్రదేశాల్లో, అందమైన ఇంటిలో హాయిగా ఉంటారు. గమనించవలసిన విషయానికి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. వ్యాపారం, స్పెక్యులేషన్, లాటరీలు, సినిమా కలిసి వస్తుంది. పుట్టిన తేదీలు 7, 16, 25 తేదీలలో పుట్టిన వారికి 25 నుండి 29 సంవత్సరంలోపుగా వివాహం అవుతుంది. వివాహ జీవితం. వీరి వివాహ జీవితం బాగుంటుంది. స్థానం. స్థలం వదిలి పరస్థానంలో ఉంటే లాభం కలుగుతుంది. భాగస్వామి వద్ద దాపరికాలు వద్దు. గమనించవలసిన విషయానికి తెలివితేటలు, అదృష్టం, వ్యాపారం, కళలను నమ్ముకోవచ్చును. పుట్టిన తేదీలు 8, 17, 26 తేదీలలో పుట్టిన వారికి వివాహం కాస్త ఆలస్యంగా 32 సంవత్సరంలోపు అవుతుంది. వివాహ జీవితం. వీరి వివాహ జీవితం అంత సంతోషంగా ఉండదు. ఏదో ఒక నిరాశ. స్థానం. మీకు నచ్చిన ప్రదేశంను ఎన్నుకోండి. గమనించవలసిన విషయానికి పరులకు లాభం చేస్తారు. శత్రుత్వం, కోపం వద్దు. వీరి దైవభక్తి వీరిని కాపాడును. పుట్టిన తేదీలు 9, 18, 27 తేదీలలో పుట్టిన వారికి 27 తరువాత వివాహం అవుతుంది. వివాహ జీవితం. రెండవ వివాహం జరగవచ్చును. స్థానం. స్థలం వదిలి పరస్థానంలో సెటిల్ అవ్వచ్చు. గమనించవలసిన విషయానికి ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం. అదృష్టం, లాభం చేకూరుస్తారు.